ఎమ్మెల్యే అవకాశవాది రాజకీయ వ్యభిచారి కడియం శ్రేయస్ గారు నిన్న నిస్సిగ్గుగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తూ సభ్యత గురించి, సంస్కారం గురించి కడియం శ్రేయస్ మాట్లాడడం సిగ్గుచేటు. ఆ మాటలు ఉచ్చరించే స్థాయి కూడా కడియం శ్రేయస్ గారికి లేదు. ఎందుకంటే గణపురం నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా ఆయన మర్చిపోతున్నారు. అందుకనే అప్పుడప్పుడు పెద్ద నాయకులను తిడితే నేను పెద్ద లీడర్, టాల్ లీడర్లు అవుతా అని చెప్పేసి ఉండక కుమ్మరి పురుగు లెక్క ఎప్పుడు గెల్లగించుకుంటూ అంటాడంతా. కేటీఆర్ గారు అన్న మాట ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి అని మాట్లాడడం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటే, తెలంగాణ ఉద్యమకారుల మీదకి పిస్తోల్ బట్టి బెదిరించిన పరిస్థితి, ముఖ్యమంత్రి అయిన 2.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా జై తెలంగాణ అనని పరిస్థితి, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆడవాళ్ళు తుడిసే ప్రయత్నం చేసే కార్యక్రమం, ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో తెలంగాణ హరితహారం అని చెప్పేసి 277 కోట్ల మొక్కలు కేసీఆర్ నాటితే ఈరోజు కనీసము నాటిన మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి చేయలే. ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద 87 క్రిమినల్ కేసెస్, 183 సివిల్ కేసెస్ ఉన్నాయి. దేశం మొత్తంలో అత్యధిక క్రిమినల్ కేసున్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి.